హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డైలీ క్రౌడ్. ఓకే, ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ వ్లాగ్ చేస్తున్నాం. ఇప్పుడు మా ఇల్లు చూపిస్తాం అనమాట. అంత పెద్ద ఇల్లుగా పాత ఇల్లు ఎట్లుంటుందో చూపిస్తాం. ఓకే, హాయ్ గాయ్స్, ఇది మా నానమ్మ వాళ్ళ ఇల్లు గాయ్స్, పాతది ఇల్లు. సరే మా ఇల్లు చూద్దాం ఒకసారి. అయిపోతుంది. ఓగో మా డాడీ లుంగితో ఎక్కున్నారు. వాళ్ళ మమ్మీ ప్రేమతో లుంగి ఇచ్చిందంట గాయస్. మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు అక్కడ ఆడుకున్నారు. మేము ఇప్పుడు చూపిస్తాం మీకు కూడా. ఇదే ఇల్లు గాయస్. దేవుడు ఏమన్నా తిరుపతి దేవుడికి ఉంటుంది చూడు, లైన్గా తలుపులు అలా అన్ని తలుపులు ఉండే 1 2 3 4 అన్ని కాలం ఉన్నాయి కదా. చైర్ గాయస్. అక్కడ మా పెద్దనాన్న గాయస్, మా డాడీ వాళ్ళ అన్నయ్య. అక్కడ అత్తమ్మ. ఇవాళ పూజ ఉంది గాయస్. అసలు వీడియో ఏంటంటే చెప్పు నువ్వు. ఇదొక రూమ్ గాయస్. ఇదొక దేవుడిది. అసలు మేము పండుగలు చేస్తున్నాం అనమాట, ఫెస్టివల్స్. ఇగో పక్క వాళ్ళ బ్యాగ్లో ఏమో చేస్తుంది. జూమ్ చేసుకో. ఏం చేస్తున్నావు? మాట్లాడద్దా? ఎందుకు? స్వీట్ చేసేటప్పుడు మాట్లాడద్దు. అవునా? నాకు ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది గాయస్. స్వీట్ చేసేటప్పుడు మాట్లాడొద్దంట. మమ్మీ తిన్నావా? ఏదో అంటారు దీన్ని, కట్టెలు పోయి. రైట్ అండ్ వాటర్ మా ఇంట్లో. ఇంటి ఇంకా చూపిద్దాం. ఇది మా ఫేవరెట్ ప్లేస్. మేము ఇక్కడ చాలా ఆడుకున్నాం, చాలా టిక్ టాక్ వీడియోలు తీసాము, డాన్స్ చేసినాము అప్పట్లో. సో ఇది మా ఫేవరెట్ ప్లేస్ మొత్తం ఇంట్లో. కొంచెం ఇంట్లో వర్క్ అవుతుంది, అందుకని ఇదంతా గోలగోల ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. మేకల్ 1 సెకండ్. దిస్ ఇస్ ద ప్లేస్. పిల్లలు హాయ్ చెప్పండి. ఏమంటుంది ఇది? చిన్న మేక. కత్తెయా? హాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఇంతమంది ఉన్నారు, వ్యూవర్స్ పెరుగుతున్నారు. అయ్యయ్యో, కొంచెంసేపట్లో బలి కాబోతుంది. రేపా? ఇట్లా కూడా పోవచ్చు. మాకు ఇలా కూడా దారి ఉంది. ఇంకో రూమ్ గాయస్. అది చూపించలేని అని మా డాడీ పిలిచి వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ నుంచి పైన దారి ఉంది. ఇక్కడ చూపించినావా? ఇప్పుడు ఇవాళ ఇక్కడ పండుగలు మళ్ళీ లేముండే. మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు వచ్చాం. గాయస్ కింద పడే వీడియో కోసం చరిత్రలో ఉండిపోతాం. ఇది గైస్, అరే బాగుంది బ్రోడా. మనం ఫస్ట్ టైం వచ్చినాం కదా ఇంత పైకి. ఇది గైస్ మా ఊరు. ఏముందిరా? అని అంటే ఇంట్లో కొడతారు. చెప్పాలంటే ఎక్కడ మంచిగా ఎక్కాము. ఇప్పుడు ఒక దిగుడు, ఒక స్టాండ్, ఒక పెద్ద స్టాండ్. మాకు ఎట్లా దిగాలి?
పట్టుకొని కూర్చున్నట్టు దిగు, లేకపోతే ఇట్లా నించున్నట్టు దిగు. అర్థమైందా? చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు రీతు. పూజకు రెడీ అయ్యారు గైస్. అమ్మాయి మంజూరు ఏంటమ్మా ఎందుకంత పద్ధతిగా రెడీ? వినిపించలేదంట. చిక్కీ అంటే పద్ధతి, పద్ధతి అంటే చిక్కీ అంట. చిక్కీ ఎవరు అసలు? వీళ్ళు చూడు పూజకి రెడీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నీది కాదు ఇప్పుడు గట్టి చెప్పాలా? అదేమంటారు సత్యనారాయణ వ్రతం తీసుకోవడానికి ఇలా రెడీ అయిపోయింది. గంట దగ్గరికి వెళ్ళిస్తాను. నిన్నే కాసేపట్లో పూజ స్టార్ట్ అవుతుంది. ఇంకిద్దరు ఇంత ఒక పీటకి ఇంతమంది కూర్చున్నారు. ఇంకిద్దరు కూర్చోపోయి ఇంకా ఇద్దరు కూర్చుంటే సెట్ అయిపోతుంది లాస్ట్ కూడా. మేమేమో కూర్చున్నాం. ఏమో సాంప్రదాయ పూజ బ్రో చూడు ఒకసారి. పూజ అట్లా యాడ్ చేస్తుంది. కాఫీని తాగారా, టిఫిన్ చేసారా అంటున్నారు. సాంప్రదాయని చాలా వచ్చిందండి అయ్యారు. బాగున్నాను ఫ్రెండ్స్, బాగానే ఉంటాం. అబ్బా ఏ సిక్కే చున్నీ వద్దురా. అబ్బా కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు. ఇప్పుడు ఏం చేస్తాం గైస్? చాలితే చెప్పు సాంప్రదాయం పేరు. మేము ఇప్పుడు గుట్టపైకి వెళ్తున్నాం. ఎందుకు? అక్కడ తిండర్ అరగక్కనంట. బ్రేకింగ్ న్యూస్. తిన్నది అరగక జడితే ఇవ్వట్లేదు. తిన్నది అరగక గుట్టెక్కుతున్నాం మేము. యా అరిగ తీసుకొని మళ్ళీ తిని రావడానికి. ఇప్పుడు వాడ దుర్గ ఇప్పుడు ఏం చేస్తున్నాను? డిస్టర్బ్ చేస్తున్నాను నేను. ఇంత మంచి బ్లాగ్ బావా చూడు ఎట్లా సేవ చేయించుకుంటున్నాడు. ఇలా బ్లాగ్ చేస్తుంటే కూడా ఎన్ని సేవ. ఇప్పుడు పైకి అయ్యి ఆ పట్నాలేసుడు ఇది అది అన్ప్రొఫెషనల్. బాయ్ గైస్. మేము గుట్టలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అవును గైస్. సూర్యుడు చంద్రుడు సూర్యుడు ఉన్నాడు, ఇలా చంద్రుడు ఉన్నాడు. వీడు కాలవచ్చు. బాయ్ దా పిన్ని. ఏమైంది? ఎంత బాగుంది. ఈ సాయంత్రం సారీ ఇప్పటి నుంచి నేను కాల్సానా. ఈ సాయంత్రమే చేస్తానండి. గైస్ ఈ ప్లేస్ చాలా బాగుంది. వచ్చేసాం గాయస్. అయ్యా గాయస్ అనేది మా పని. వచ్చినాం గాయస్. వాన్నే అక్కడ పైన కొండ మీద గాయస్ దేవుడు గుడి అక్కడే. ఈమె పూజ దేవుడి దగ్గరికి అవేనా తంబోలాలు రమ్మి పట్టుకొని వస్తారు ఎవరన్నా. ఎవరు తెచ్చాడే? అవన్నీ పట్టుకొని వస్తారు. వాళ్ళ ముంగట వెళ్ళిపోతారు, వీళ్ళు వెనకాల వస్తున్నారు. అక్కడికి వెళ్ళినాక కలుసుకుందాం. బాయ్.
లోడి చేసిన వన్నెల కనము కుమ్మారి చేసిన కొంది కొందేనా నిలబడి దచ్చగా నిమ్మలు రాలే కుసిన దచ్చ కుక్మలు రాలే పెంజరమోత పెద్ద బలికొండ వచ్చన ఓడు చూసన ఓడు. గైస్ ఇదే గుడికి వచ్చాం. ఫేసులు చూడండి ఎట్లా అయిపోయింది. సరితక్క కెన్ యూ సే అబౌట్ This is the first time our surprising about this temple. This is ఓకే ఇట్ ఈస్ నాట్ ఇంగ్లీష్ నాట్ ఇంగ్లీష్. రేకుల కుంట ఎల్లమ్మ ఇటు సైడ్ మల్లికార్జున స్వామి ఉంటాడట, వాళ్ళ సిస్టర్ రేణుకెళ్ళమ్మ బ్యాక్ సైడ్ అట. ఒకటే గుండు, చాలా బాగుంది టెంపుల్. ఒకటే గుండుకు వెనకాల రేణుకెళ్ళమ్మ. యూ వాంట్ టు గివ్ సంథింగ్ రివ్యూ? నేను చాలా వీళ్ళకి యాక్చువల్గా ఫస్ట్ టైం బాగుంది, చాలా స్పెషల్గా ఇది చూడడానికి వచ్చాను. చాలా బాగుంది temple. దంచుడు బాగుంది పాట. బియ్యం సుంకించడం అంటారు దాన్ని ఇప్పుడు బోనాల రైస్ దాంతో సమర్పిస్తారు అనమాట. కానీ అది ఎట్లా సూపర్ టేస్ట్ ఉంటుందండి. అవునా బావా, యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ అవర్ temple? I love audience. I love subscribers. Okay. Say them to subscribe our channel. Subscribe to The Daily Cloud. Oh. You want to say something review about temple? Very nice temple. My village temple. My own temple. పల్లెటూరు మా పెద్ద నాన్న. బాగుంది టెంపుల్ అంట. హాయ్. గాయ్స్ ఇదే దేవుడు చాలా పవర్ఫుల్. ఇప్పటిదాకా ఇక్కడ దంచాను. వీళ్ళు చూడ స్టార్ట్ చేస్తారు గాసిప్స్. మా నాన్నమ్మ చూడరు. చికి ఎప్పుడు చూసా ఫోనే. అక్క రెస్పెక్ట్ ఇద్దా. ఏందమ్మా ఏంది సోనీ దీని మీద నడుస్తావు ఇప్పుడు. అట్లా అనద్దంట సార్. అక్కడ వంట చేస్తున్నారు. ఏం చేస్తాం, బీటెక్ చేసి ఈ జాబులు మరి ఇంత కోపమా? చాలా కుళ్ళు. ఎందుకంటే బంగారం నేను ఒక బంగారం ఇంకో బంగారం కింద అవే నీకే అని అనుకుంటున్నావు. నాడా చాలు. खाई के पान बनारस वाला ఇప్పటిదాకా మల్లికార్జున స్వామిది అయింది. ఇప్పుడు అటు వెళ్ళాలి, ఇంకా సైడ్ వెళ్ళి మల్లన్న దేవుడిది కంప్లీట్ అయింది. ఎల్లమ్మ దగ్గరికి వెళ్తాం. వచ్చాను చూడండి. బొట్లు చూడండి. సాంప్రదాయని ఇది ఎల్లమ్మ తల్లి. ఇది ఎల్లమ్మ తల్లి.
అది అది మళ్ళీ అదేం దేవుడు మల్లన్న స్వామి ఇది ఎల్లమ్మ తల్లి. సరే మేకలు ఇవన్నీ కొయ్యడం మేకలని ఇవే కొయ్యడం. ఏప్రిల్ తర్వాత ఏంది? ఏప్రిల్ తర్వాత ఏంది? మజా కాదురా, థమ్స్అప్ కాదు మజా. ఇప్పుడు చూడండి పండబెట్టగానే అవి నిద్ర అవుతాయా ఏమో ఇప్పుడు ఎట్టే చేస్తారు చూడాలి. ఇప్పుడు చూడాలా? పాట పాడతారు, పండుకుంటాయి అవి, మేకలు పండుకుంటాయి. మేము కట్టిన ఇచ్చినాము. ఇప్పుడు నిద్ర పోతుందంట. నిద్ర పోతుందా మేక? నిద్ర పోతుంది, ఏం వేయకుండా పండుతుంది. పండుకుంది గాయస్. అదే మేక మత్త కొడుకోవడం అంటారు గాయస్. అమ్మా చూడండి ఫ్రెండ్స్, జీన్స్ ప్యాంట్ వేసుకుని దీపం పట్టుకున్నాం. నో ట్రెడిషనల్. హాయ్ గాయ్స్. ఓకే, నిన్న మనం రేణుకా ఎల్లమ్మ మల్లన్న దేవుడి దగ్గర అయిపోయింది కదా. ఈరోజు బాలమ్మ అండ్ దేవమ్మ దగ్గర అనమాట. యాక్చువల్గా బాలమ్మకు మార్నింగ్ అయిపోయింది, మేము కూడా లేవలేకపోయినాం, అందుకే చూపించలేదు. ఇప్పుడు దేవమ్మ పూజ జరుగుతుంది, చూసేద్దాం మాతో పాటు. ఓకే లెట్స్ గో గాయ్స్. మేము ఇప్పుడు యాక్చువల్గా వంటలు వేరే దగ్గర చేస్తున్నారు. మేము చికెన్ గాయ్స్, మా చికెన్ అంటుంది గాయ్స్. చికెన్ సే హాయ్. ఇక్కడే ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు మేము ఇంట్లో ఆ పూజ అయిపోయాక వచ్చే ప్లేస్ ఇదే. ఇక్కడ గోట్ కటింగ్ జరుగుతుంది. గోట్ కటింగ్. పూజ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ 6,000 తారీఖు మ్యాక్ బిల్ వచ్చి జరిగితే 10 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఇది కలపడానికి పెళ్లి కావాలంటుంది గాయస్. అమ్మవారికి ఓడి బియ్యాలు పోస్తున్నారు. ఇదంతా డ్రింకింగ్ కి సెటప్. వీళ్ళు చూడని తింటున్నారు. ఇదంతా ఇంకా బయట కూడా చూపిస్తా సెటప్. గట్టి చెప్పాలి, మైక్ లేదు, మనం ఇంకా అంత బడ్జెట్కి ఎగరలేము. అవో చూడు రేడా కూడా.